హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు డెవలపర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను హెచ్టిఎంఎల్లో ఫస్ట్ పార్ట్ చేశాను. సో ఒక టెక్స్ట్ అనేది ఒక వెబ్ పేజ్లో లేదా ఒక వెబ్సైట్లో ఎలా డిస్ప్లే చేయాలి, వేరియస్ కైండ్స్ ఆఫ్ టెక్స్ట్ ఎలా డిస్ప్లే చేయాలి, ఒక హెడ్డింగ్స్ ఎలా రాయాలి, పారాగ్రాఫ్స్ ఎలా రాయాలి, లైన్ బై లైన్ టెక్స్ట్ ఎలా రాయాలి అనేది చూపించాను. అండ్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఏంటి, సింటాక్స్ ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఒక వెబ్ పేజ్లో లేదా ఒక వెబ్సైట్లో ఇమేజెస్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. సో బేసిక్గా నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను, index.html అని. సో ఫైల్ నేమ్ మీ ఇష్టం వచ్చింది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే నా దగ్గర ఉబుంటు కాబట్టి నేను పర్టికులర్ నోట్ ప్యాడ్ లాంటి అప్లికేషన్ ఉంటే ఓపెన్ చేసి నేను దాంట్లో ఎడిట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మీరైతే విండోస్లో ఉన్నట్టయితే మీరు నోట్ ప్యాడ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ HTML ట్యాగ్స్ని స్టార్ట్ చేయాలి. సో ఇది బేసిక్ రూట్ ట్యాగ్ అంటారనమాట. సో అండ్ ఇక్కడ బాడీ ట్యాగ్ని ఓపెన్ చేద్దాము. సో బాడీ ట్యాగ్లోనే మనం ఏం కంటెంట్ రాయాలన్నమాట. సో జస్ట్ అసలు వర్క్ అవుతుందో లేదో అవుట్పుట్ చూడడానికి ఒక డమ్మీ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. సో హాయ్ అని. సో ఎలా రన్ చేయాలి, Ctrl+S కొట్టి సేవ్ కొట్టిన తర్వాత ఫైల్లో రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్, మీకు గూగుల్ క్రోమ్ డిఫాల్ట్ అప్లికేషన్కి సెలెక్ట్ అయితే గూగుల్ క్రోమ్తో చేయొచ్చు. నాకేంటంటే ఫైర్ ఫాక్స్ డిఫాల్ట్ బ్రౌజర్ అనమాట. సో ఓపెన్ విత్ ఫైర్ ఫాక్స్ అని కొడితే నాకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మన కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక ఇమేజ్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తాను. కార్ ఇమేజెస్కి వెళ్తాను. ఓకే, ఈ పర్టికులర్ కార్డ్ని సెలెక్ట్ చేశాను. అంటే ఇమేజ్ని ఎలా అయితే డిస్ప్లే చేయొచ్చు HTMLలో ఎన్ని విధానాలు అయితే ఉన్నాయో అన్ని విధాలు చెప్తాను. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ కాపీ ఇమేజ్ లొకేషన్, నేను రైట్ క్లిక్ చేస్తే వస్తుంది ఈ ఆప్షను. మీకైతే విండోస్లో లేదా గూగుల్ క్రోమ్ అయితే కాపీ ఇమేజ్ లింక్ అడ్రస్ అని వస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ లొకేషన్ అయితే నేను కాపీ చేశాను. సో ఇక్కడ ఆ లొకేషన్ నేను పేస్ట్ చేస్తాను అనమాట. అండ్ HTML ఇమేజ్కి డిస్ప్లే చేయడానికి ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే హెడ్డింగ్స్కి H1, H2 సో ఆన్ H6 దాకా ట్యాగ్స్ ఎలా ఉన్నాయో ఇమేజ్ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది. అయితే ఈ ట్యాగ్కి ఏంటంటే ఇలాగా క్లోజింగ్ రాదు. సో HTMLలో అన్ని ట్యాగ్స్కి క్లోజింగ్స్ ఉండవు, మ్యాక్సిమం వెరీ ఫ్యూ ట్యాగ్స్కి అనేది క్లోజింగ్స్ ఉండవు అనమాట. సో అలాంటి ఫ్యూ ట్యాగ్స్లో ఇమేజ్ అనేది ఒకటి. సో ఎప్పుడైనా ట్యాగ్ మధ్యలో రాసేది కంటెంట్ అంటారు. సో ట్యాగ్ లోపల రాసే వాటిని అట్రిబ్యూట్స్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మన అట్రిబ్యూట్స్లో ఇస్తామన్నమాట. సో సోర్స్ అనేది ఒక అట్రిబ్యూట్లో ఏంటంటే URL ఇస్తావు, ఈ పర్టికులర్ URL నుంచి నాకు ఇమేజ్ తెప్పించాలి అని HTMLకి అర్థమైంది. సో అప్పుడు ఏమైందంటే HTML ఈ పర్టికులర్ URLకి వెళ్ళి ఇమేజ్ని వెతికి తీసుకొస్తుంది. సో నేను సేవ్ చేశాను అండ్ ఇక్కడ రిఫ్రెష్ కొడతాను, చూద్దాం. సో నాకు ఇమేజ్ వచ్చిందన్నమాట. సో ఇలాగా ఇమేజ్ని డిస్ప్లే చేయొచ్చు. అలాగా ఒక ఆన్లైన్ లేదా ఒక వెబ్సైట్ లేదా ఒక URL నుంచి ఇమేజ్ని డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఇలానే కొన్ని అట్రిబ్యూట్స్ మనకు ఉంటాయి. హైట్ వచ్చేసరికి మనకు ఎంత హైట్ కావాలని ఒక 400 హైట్ కావాలి. అండ్ విడ్త్ వచ్చేసరికి వెడల్పు అనమాట. హైట్ అంటే నిలువుగా అనమాట, విడ్త్ అంటే వెడల్పు. అండ్ విడ్త్ వచ్చేసరికి 600 అనుకున్నాను. సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తాను. చూసారంటే మీరు నాకు సైజ్ తగ్గడం అయితే గమనించవచ్చు. అండ్ ఇంకో అట్రిబ్యూట్ ఉంటుంది, అది ALT అంటారు, అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ అంటారు. సో ఇది వచ్చేసరికి దీని అట్రిబ్యూట్ ఈ ఆల్ట్ యొక్క వాల్యూ ఏంటంటే ఇట్ షుడ్ డిస్క్రైబ్ అబౌట్ ది ఇమేజ్ అనమాట. ఇక్కడ మనం కార్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇట్స్ కార్ ఇమేజ్ లేదా కార్ పిక్ అంటాము. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే సపోజ్ నేను URL తప్పించాను. సో తప్పించినప్పుడు ఏమైంది అంటే నాకు ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది విజిబుల్ అయ్యింది. ఇప్పుడు నా దగ్గర 10 ఇమేజెస్ ఉన్నాయి, వెబ్సైట్లో డిస్ప్లే చేస్తున్నాను. సో ఏ ఇమేజ్కి నేను తప్పించానో URL నాకు తెలియదు కదా. సో ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇస్తే నాకు దాన్ని బట్టి అర్థమయ్యింది. ఓకేనా. ఇప్పుడు యూజర్ అకౌంట్ ఒకటి ఉంటుంది, యూజర్ ప్రొఫైల్ ఒకటి ఉంటుంది, యూజర్ ప్రొఫైల్ పిక్చర్ ఒకటి, యూజర్ పోస్ట్ ఒకటి. సో వేటిలో నేను ఏ ఇమేజ్ని మిస్ చేసినా కానీ ఆల్టర్నేట్ టెక్స్ట్ ద్వారా నేను ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, పోస్ట్ పెట్టే ఇమేజ్ యొక్క URL నేను తప్పు రాసానా, లేకపోతే యూజర్ ప్రొఫైల్ పిక్చర్ లేదా DP అనేది URL ఉంటుంది, ఆ URL తప్పు పెట్టాను అనేది. సో అదనమాట, అది ఒక అట్రిబ్యూట్. అండ్ ఇంకోటి వచ్చేసరికి బార్డర్ అని ఉంటుంది. సో బార్డర్ వచ్చేసరికి న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చుకుంటాము. సో ఇప్పుడు చూసారంటే నాకు అవుట్ సైడ్ స్క్వేర్ బార్డర్ థిక్గా కనిపిస్తుంది కంటిన్యూస్గా రిఫ్రెష్ కొడుతుంటే. సో అవుట్లైన్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. నేను కొంచెం సైజ్ పెంచుతాను, మీకు అర్థమైంది బార్డర్ ఎలాగా చుట్టూ సరౌండ్ అయ్యి ఉందా అని. సో ఇప్పుడు చూసారా. సో అది కొన్ని ఇమేజెస్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఇమేజెస్కి అవుట్లైన్ ఉండదు అనమాట. సో అలాంటి యూస్ కేసెస్లో ఈ బార్డర్ అనే అట్రిబ్యూట్ని మనం అయితే యూస్ చేయొచ్చు.
అండ్ ఈ ఇదేంటంటే ఇమేజ్ని ఒక యూఆర్ఎల్ నుంచి డిస్ప్లే చేయడం అన్నమాట. సో ఈ అట్రిబ్యూట్స్ అన్నీ సేమే. ఇప్పుడు సోర్స్ వచ్చేసరికి యూఆర్ఎల్ నుంచి డిస్ప్లే చేసాం కదా. సో ఇప్పుడు మనం సోర్స్ యూఆర్ఎల్ నుంచి కాకుండా ఒక లోకల్లో లేదా మనకి సి డ్రైవ్లోనో డి డ్రైవ్లోనో ఇమేజ్ ఉంటే ఆ పాత్ ఎలా ఇవ్వాలనేది చూద్దాం అనమాట. సో ఇప్పుడు నా లోకల్లో అనేది ఒక ఇమేజ్ ఉందండి. ఇక్కడ ఈ ఫైల్ పక్కనే ఉంది. ఏం పేరు car.jpg అని. సో ఇప్పుడు నేను ఇక్కడ సోర్స్ ప్లేస్లో ఏం చేస్తానంటే ఆ ఫైల్ యొక్క పేరు అయితే ఇస్తాను. యూఆర్ఎల్ ఉంటే యూఆర్ఎల్ ఇస్తాం, ఫైల్ కనుక మన లోకల్లో ఉంటే ఫైల్ పేరు ఇస్తాము. సో car.jpg ఓకేనా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకు సేమ్ హైట్ అండ్ విడ్త్లోనే డిఫరెంట్ ఇమేజ్ వచ్చింది. అంటే ఇమేజ్ అనేది ఇక్కడ నాకు లోకల్ నా ఫైల్ సిస్టమ్ నుంచి పుల్ అవుతుంది అనమాట. ఓకే, లెటస్ సే నా దగ్గర ఒక ఫోల్డర్ ఉంది, ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల ఇప్పుడు నాకు కార్ యొక్క పిక్ ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాము. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. అదే ఎర్రర్ కాదు, ఇమేజ్ డిస్ప్లే అవ్వదు. సో ఎందుకంటే ప్రీవియస్గా ఏంటంటే నాకు పక్కనే ఉంది కాబట్టి నేను car.jpg అని ఇచ్చాను. ఇప్పుడు నాకేంటంటే ఇమేజ్ ఫోల్డర్లో ఉంది. ఓకేనా. సో ఈ ఫైల్లో నేను car.jpg ఇచ్చాను ఇమేజ్ పక్కన ఉన్నప్పుడు. ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ పక్కన లేదు. ఇదే ప్లేస్లో ఈ డైరెక్టరీలోనే ఈ ఫోల్డర్లోనే ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లోపల ఉంది. సో ఈ HTML ఫైల్లో ఉన్న ప్లేస్లో ఇమేజ్ అనే ఫోల్డర్ ఉంది. ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల car.jpg అనేది ఉందన్నమాట. సో ఇలా పాత్ అనేది ఇస్తామన్నమాట. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇలాగా ఒక ఇమేజ్ని యూఆర్ఎల్ నుంచి డిస్ప్లే చేయడం, లేదా ఒక లోకల్లో ఉంటే ఆ లోకల్లో నుంచి డిస్ప్లే చేసే ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను, మేబీ test.html అని. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. సో ప్రీవియస్ సింటాక్స్ నేను ఇక్కడ కాపీ చేస్తాను. సో అది index.html కదండి, ఇది text.html అనమాట. సో ఇక్కడ కొడితే నాకు ఇమేజ్ రావట్లేదు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మన ఫైల్ text.html ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే car.jpg అని ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలంటే test.htmlలో నేను ఇమేజెస్ అనే ఫోల్డర్ తీయాలి. ఎందుకంటే ఇమేజ్ అనేది పక్కనే ఉంది, ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల లేదు కాబట్టి టెస్ట్ ఫైల్కి. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను కదా, కొడితే నాకు రిఫ్రెష్ చేస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఓకే, నేను నా ఫైల్ ఇక్కడ ఉంటే ఇమేజ్ ఫోల్డర్లో నుంచి నేను ఇమేజ్ని తీసుకున్నాను. లెటెస్ సే నా ఫైల్ అనేది ఇమేజెస్ అనే ఫోల్డర్లోనే ఉంది, HTML ఫైల్. అండ్ ఇప్పుడు ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ ఉందనుకోండి. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇమేజెస్ ఫోల్డర్ నుంచి బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్ళి అలా పాత్ని తీసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ test.htmlలోనే ఉన్నాను కదా. సో బయటికి వెళ్తే ఇలా అనమాట. ఎప్పుడైనా // అంటే నువ్వు ఏ ఫోల్డర్లో ఉన్నావో ఆ ఫోల్డర్ని మాత్రమే తీసుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇంకొక పాయింట్ యాడ్ చేసావు అంటే 1 స్టెప్ బయటకు వస్తున్నావు అనమాట నీ ఫోల్డర్ నుంచి. సో ఇప్పుడు నాకు text.html ఎక్కడ ఉందని ఇమేజెస్ ఫోల్డర్లో ఉంది. ఇక్కడ ఇమేజెస్ ఫోల్డర్లో ఉంది. ఇమేజెస్ ఫోల్డర్ నుంచి నేను బయటకు వస్తాను అనమాట. బయటకు వస్తే ఏమైంది, ట్యూటోరియల్స్ వచ్చింది. సో ఆ ట్యూటోరియల్స్ బయట car.jpg ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 స్టెప్ బయటకు వచ్చాను, అంటే ట్యూటోరియల్స్ ఫోల్డర్లో ఉన్నాను. అండ్ అక్కడ car.jpg ఉంది. సో ఇప్పుడు చూస్తే నాకు ఇమేజ్ అనేది డిస్ప్లే అయ్యింది అనమాట. సారీ, నేను ఇప్పుడు వన్ డైరెక్టరీ బయటకు వచ్చాను. బయటికి రాకున్నప్పుడు సేవ్ చేసి చూస్తాను. సో సేవ్ చేశాను. ఇప్పుడు చూసానంటే నాకు ఎర్రర్ వస్తుంది. అదే ఎర్రర్ కాదు, ఇమేజ్ డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు నేనేంటంటే నా ఇమేజ్ యొక్క లొకేషన్ చేంజ్ చేశానంటే నా test.html ఎక్కడైతే ఉందో ఇమేజెస్ ఫోల్డర్ లోపల ఉంది. సో నేను ఈ ఫోల్డర్ నుంచి బయటికి రావాలి, అప్పుడు ట్యూటోరియల్స్ ఫోల్డర్ దగ్గరికి వస్తా. ఇప్పుడు ఆ ట్యూటోరియల్స్ ఫోల్డర్లో car.jpg పెడతాను. సేమ్ థింగ్, బయటకు వచ్చాను, car.jpg పెట్టాను. సో సేవ్, రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఇమేజ్ని ఒక యూఆర్ఎల్ నుంచి ఎలా డిస్ప్లే చేయాలి, లేదా ఒక లోకల్లో నుంచి ఎలా డిస్ప్లే చేయాలి, ఒక లోకల్లో ఒక ఫైల్ సిస్టంలో ఒక ఫోల్డర్లో ఉంటే ఎలా డిస్ప్లే చేయాలి, మల్టిపుల్ ఫోల్డర్స్లో ఉంటే ఆ ఫోల్డర్స్ లోపలికి ఎలా వెళ్ళాలి, అండ్ ఫోల్డర్స్ నుంచి బయటికి అవుట్ సైడ్ ది ఫోల్డర్ రావాలంటే డాట్ పెట్టి / ఇవ్వాలి, /. సో నువ్వు 2 డైరెక్టరీస్ ఉంటే // అనమాట.
సో అలాగా ఒక్కొక్క డైరెక్టరీకి స్టెప్ అవుట్ చేస్తూ ఇమేజ్ని డిస్ప్లే చేయాలన్నమాట. అది లోకల్ నుంచి ఎలా డిస్ప్లే చేయాలి అండ్ యూఆర్ఎల్ నుంచి ఎలా డిస్ప్లే చేయాలి అండ్ ఇమేజ్ ట్యాగ్కి ఉన్న అట్రిబ్యూట్స్ అనేది బేసిక్ ఎలిమెంట్స్ అనమాట. సో తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్ మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసి నాకైతే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయగలరు. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ జై హింద్.